కర్ణాటకలో అధికారం నాయకత్వ మార్పంశంపై కొన్ని రోజులుగా వినిపిస్తున్న సస్పెన్స్ కు ఎట్టకేలకు తెరపడింది. 5 ఏళ్లు తానే కర్ణాటక ముఖ్యమంత్రిగా కొనసాగుతానని సీఎం సిద్ధరామయ్య స్పష్టం చేశారు. తానే సీఎంగా కొనసాగుతానని అనుమానం ఎవరికీ అవసరం లేదన్నారు సిద్ధరామయ్య. సీఎం మార్పంశం కొన్ని రోజులుగా కర్ణాటక రాజకీయాల్లో సంచలనంగా మారింది. కొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు డీకే శివకుమార్ సీఎం అవుతున్నారంటూ చేసిన వ్యాఖ్యలతో ఇది రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. విపక్ష పార్టీలు బీజేపీ, జేడీఎస్ కూడా అదే అంశంపై స్పందిస్తూ వస్తున్నాయి. ఈ పరిణామాలపై ఇప్పటికే డీకే శివకుమార్ స్పందించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎవరూ తనకు మద్దతుగా మాట్లాడరాదన్నారు. హైకమాండ్ ఎలా చెబితే అలా నడుచుకోవాలని, కాదని ఇష్టానుసారం వ్యాఖ్యలు చేస్తే అధిష్టానం ఖచ్చితంగా చర్యలు తీసుకుంటుందన్నారు డీకే శివకుమార్. నాయకత్వ మార్పు ఉండదని కుండబద్దలు కొట్టేశారాయన. సీఎంకు అండగా ఉండడం తప్ప తనకు వేరే ఆప్షన్స్ లేవని, అధిష్టానం ఏం చెబితే అది చెయ్యాలని తెలిపారు. కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇక్బాల్ హుస్సేన్ ఓ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా డీకే శివకుమార్ ముఖ్యమంత్రి అవుతారన్న హాట్ కామెంట్స్ తో రచ్చరాజుకుంది. మరో 2-3 నెలల్లో ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ కర్ణాటక ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉందన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావటానికి ఎవరు కృషి చేశారో అందరికీ తెలుసునని, ప్రస్తుతం పార్టీ అధిష్టానం శివకుమార్ గురించే మాట్లాడుతోందన్నారు. సెప్టెంబర్ తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో విప్లవాత్మక పరిణామాలు నెలకొంటాయని కర్ణాటక మంత్రి కేఎస్ రాజన్న కూడా ఈ మధ్య కామెంట్స్ చేశారు. దీంతో త్వరలోనే నాయకత్వ మార్పు ఖాయమని అధికార పార్టీలో విస్తృత చర్చ నడిచింది. 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రి పదవిపై రాష్ట్ర కాంగ్రెస్లో తీవ్ర స్థాయిలో చర్చ జరిగింది. సిద్ధరామయ్య, డీకే శివకుమార్లు 2.5 ఏళ్ల పాటు పదవిలో కొనసాగేలా అంగీకారానికి వచ్చారన్న వార్తలు వచ్చాయి. పలు కేసుల్లో సిద్ధరామయ్య పేరు బయటకు రావడంతో సీఎంగా ఆయనను తొలగించాలన్న డిమాండ్లు తెరపైకొస్తున్నాయి. శివకుమార్ కూడా ముఖ్యమంత్రి పదవిస్తే స్వీకరించడానికి సిద్ధమేనని కొన్నిసార్లు బహిరంగంగా కామెంట్స్ చేయడంతో ఈ చర్చ మరింత జోరందుకుంది. ఆ తర్వాత పరిణామాలతో డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ రణదీప్ సుర్జేవాలా జరుగుతున్న ప్రచారాన్ని, ఎమ్మెల్యేలు చేసిన వ్యాఖ్యల్ని ఖండించారు. 2028లో రాష్ట్రంలో జరిగే ఎన్నికలపై నేతలు దృష్టి ఉండాలన్నారు. ఇదంతా బీజేపీ కుట్రగా కొట్టిపారేశారు. ఇప్పుడు మళ్లీ సీఎం సిద్ధరామయ్య తానే సీఎంగా కొనసాగుతానని చెప్పడం ఈ కన్ఫ్యూజన్ కి తెరపడినట్లయింది. ತಾವು ಡಿಸಿಎಂ ಅವರ ಶಕ್ತಿ ಪ್ರದರ್ಶನ ಒಗ್ಗಟ್ಟಿನ ಪ್ರದರ್ಶನ ಮಾಡಿದ್ರೆ ಆದ್ರೂ ಕೂಡ ಬಿಜೆಪಿ ಅವರು ನಂಬ್ತಾ ಇಲ್ಲ. ಸೆಪ್ಟೆಂಬರ್ ಅಲ್ಲಿ ಚೇಂಜ್ ಮಾಡೇ ಮಾಡ್ತೀರಿ ಅಂತ ಪದೇ ಪದೇ ಹೇಳ್ತಾರೆ. ಬಿಜೆಪಿ ಅವರು ಯಾರು ನಂಬಲ್ಲ, ನೀವೇ ನಂಬಲ್ಲ. ಬಿಜೆಪಿ ಅವರು ನಂಬದೇ ಇಲ್ಲ. ಅವರು ಯಾವಾಗಲೂ ಸುಳ್ಳು ಮಾತ್ರ ನಂಬ್ಕೊಳ್ಳೋರು, ಸತ್ಯ ಯಾವತ್ತೂ ನಂಬಲ್ಲ, ನೀನು ನಂಬಲ್ಲ. ಅದರಿಂದ ಬಿಜೆಪಿ ಅವರು ಏನ್ ಹೇಳ್ತಾರೆ ಅನ್ನೋದು, ಅವರು ಸುಳ್ಳು ಹೇಳೋದ್ರಲ್ಲಿ ನಿಶೀಮರು, ಬರೀ ಸುಳ್ಳು ಹೇಳೋದು. ಅವರು ಸತ್ಯ ಹೇಳೋ ಗೊತ್ತೇ ಇಲ್ಲ ಅವರಿಗೆ. ಅದರಿಂದ ಅವ್ರು ನಂಬ್ತಾರ ಬಿಡ್ತಾರ ನಮಗೆ ಗೊತ್ತಿಲ್ಲ. ನಾವು ಎಲ್ಲ ಒಟ್ಟಾಗಿದ್ದೀವಿ. ನಮ್ಮ ಸರ್ಕಾರ ಈಗಾಗಲೇ ನಾನು ಮೈಸೂರಿನಲ್ಲಿ ಹೇಳಿದ್ದೀನಿ, 5 ವರ್ಷ ನಾವೇ ಅಧಿಕಾರದಲ್ಲಿ ಇರ್ತೀವಿ. ಕಲ್ಲು ಬಂಡೆ ತರ ಇರ್ತದೆ ನಮ್ಮ ಸರ್ಕಾರ ಗಟ್ಟಿಯಾಗಿ. I have to stand by him, I support him. Don't have any, whatever the party recommends, whatever it will be fulfilled. I don't want to discuss anything. All lakhs of workers have supported this party. It is not only DK.